డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్కి సంబంధించిన ఆల్ మోడల్స్ అనేవి కవర్ చేస్తున్నాం. విచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ నాట్ ఏ సమ్ ఆఫ్ టూ స్క్వేర్స్ అంటే 41 ఉంది కదా ఆప్షను, ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేది కాదు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది కానిది ఏంటి అని అడుగుతున్నాడు. నార్మల్ ప్రొసీజర్లో చేయాలంటే దీనికి స్క్వేర్ రూట్ చేయాలి, నియరెస్ట్ స్క్వేర్ రూట్ చేసి అప్పుడు స్క్వేర్స్ మనం చెక్ చేసుకోవాలి. నార్మల్ ప్రొసీజర్లో నేను ఒకటి చేసి నార్మల్ షార్ట్ కట్ అనేది ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 41 ఉంది, 41కి నియరెస్ట్ స్క్వేర్ 6 స్క్వేర్, 5 స్క్వేర్, 4 స్క్వేర్, ఇలా చెక్ చేసుకుంటూ పోవాలి. 2 స్క్వేర్, 1 స్క్వేర్. ఇప్పుడు 6 స్క్వేర్ 36, 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16. ఇప్పుడు 25 ప్లస్ 16 కలిపితే 41 వస్తుంది కదా. అప్పుడు ఇది సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్, కానీ వాడు నాట్ అని అడిగాడు. ఇది నార్మల్ ప్రొసీజర్లో ప్రతి ఆప్షన్ చేసుకోవడం. కానీ ఇంకో షార్ట్ కట్ ఏంటంటే ప్రతిదానికి బై 4 చేయండి. రిమైండర్ 1 వస్తే దానికి సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్ అనేది ఉంటుంది. సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్ అనేది ఉంటుంది. రిమైండర్ 1 వస్తే ఎనీ నెంబర్ రిమైండర్ 1 వస్తే సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఉంటుంది. సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఉంటుంది. అదే రిమైండర్ 3 వస్తే సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్ అనేది ఉండదు. ఓకే, ఈ విధంగా చేసుకుంటే 41/4 అంటే రిమైండర్ 1 వస్తుంది. 13/4 అంటే రిమైండర్ 1. 23/4 అంటే రిమైండర్ 3 వస్తుంది. 4 5 20. దీనికి రిమైండర్ 1 వస్తుంది. కట్ ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది స్మాలెస్ట్ ఇంటిజర్ హూజ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్. ఏమంటున్నాడంటే హూజ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్ అంటే ఆప్షన్ 1 తీసుకుందాం. సో దీన్ని క్యూబ్ చేస్తే ఇట్ సెల్ఫ్ రావాలి. -1 ఇంటూ -1 ఇంటూ -1 అంటే -1 వస్తుంది. సో దీన్ని క్యూబ్ చేస్తే ఇట్ సెల్ఫ్ వచ్చింది. సో ఇది కరెక్ట్. కానీ స్మాలెస్ట్ అడిగాడు. 2 స్మాలెస్టా? కాదు. 1 కాదు, 0 కాదు. -1 అనేది అన్నింటికంటే స్మాలెస్ట్ ఇచ్చిన ఆప్షన్లో, కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఫ్రమ్ 1 to 10. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్, సిగ్మా ఎన్ స్క్వేర్, సిగ్మా ఎన్ హోల్ క్యూబ్, n ఇంటూ n ప్లస్ 1/2, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇది సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్ కూడా డిస్కస్ చేసాం. ఇది వచ్చేసరికి నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అడిగాడు కాబట్టి ఈ ఫార్ములా 1 to 10. ఫస్ట్ మొదటి స్టార్టింగ్ నుంచి ఇవి మొదటి ఆన్సర్ 10 ఇంటూ 10 ప్లస్ 1 అంటే 11, 2n ప్లస్ 1 అంటే 2 ఇంటూ 10, 20 ప్లస్ 1 21/6, 2 3s, 2 5s, 3 1s, 3 7s అంటే 5 ఇంటూ 11 ఇంటూ 7, 5 7s 35 ఇంటూ 11 అంటే 5 8 3, 5 ప్లస్ 3 8, 385. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 5 టైమ్స్ ఆఫ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ 5 times of a positive integer is 3 less than twice of its square. Twice of its square. Twice of its square అంటే అది x అనుకుంటే x స్క్వేర్లో 3 లెస్. ఇది మనకి ఈక్వేషన్. ఇప్పుడు ఆప్షన్ 3 పోదాం. ఫైండ్ ద ఇంటీజర్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఇక్కడ వేసుకుంటే 15, ఇక్కడ మనకి 18 - 3 అంటే ఆప్షన్ ఏ కరెక్ట్. ఎందుకంటే 15 = 15 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది స్క్వేర్ నెంబర్స్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది
సమ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ అంటే కింద ఇచ్చిన స్క్వేర్ నెంబర్స్ అనేవి ఎలా ఎక్స్ప్రెస్ చేయలేము అంటే సమ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్కి అంటున్నాడు. 81 చూద్దాం. దీన్ని 2 + 79గా రాసుకోవచ్చు. ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆప్షన్ ఏ కాదు. 49 చూద్దాం. 2 + 47 ప్రైమ్ నెంబర్ ఆప్షన్ బి కాదు. కెన్నాట్ అని అడిగాడు. 121 చూద్దాం. 2 + 119 ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 17 7 119 కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. కెన్నాట్ అడిగాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. 3 times the square of a number subtracting by 4 times the number is equal to 50 more than the number. Find the number. 3 times the square of a number subtracting by 4 times the number అంటే 3 times the square of a number subtracting by 4 times the number. ఆ నెంబర్ ఎప్పుడు x అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు 50 more than the number. 50 more అంటే x + 50 రాయాలి. 50 + x అన్నా ఓకే. ఫైండ్ ద నెంబర్. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. 3x² - 4x = x + 50. ఈ x ఇటువైపు వస్తే 3x² - 5x = 50. ఆప్షన్ త్రూ పోద్దాం. ఆప్షన్ ఏ 5 వేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 5 వేస్తే 75 - 25 = 50 రావాలి. సో 50 వచ్చింది. సో ఆప్షన్ ఏ కరెక్ట్. ఈక్వేషన్ మొత్తం సాల్వ్ చేస్తే మనకి టైం తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్? సో ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ నాట్ అని అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. 45². ఇది వచ్చేసరికి 16641. స్క్వేర్స్ ఎలా చేయాలి? స్క్వేర్ అంటే ఎండింగ్ నుంచి 2 2 చేసుకుంటూ పోవాలి. 1 1 66. దీనికి డబల్ వేసుకోవాలి. 2 ఇక్కడ ఎంత వేస్తే ఇక్కడ అంతే వేయాలి. 2 3 వేస్తే 3 3 9 3 2 6 69 అయిపోతుంది కాబట్టి ఇక్కడ 2 వేస్తాను. ఇక్కడ 2 వేస్తే ఇక్కడ 2 వేయాలి. అంటే ఇక్కడ 44. 6లో 4 తీస్తే 2, 6లో 4 తీస్తే 2, రిమైనింగ్ 41 డౌన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనికి డబల్ వేసుకోవాలి. 24 1లో వేసుకుంటే 1 వేస్తే 241 వస్తుంది కాబట్టి కావట్లేదు. 9లో వేసుకుంటే ఇక్కడ 9 వేయాలి. 9 9 81, 8 ఉంది. 9 4 36 + 8 అంటే 44. 4 ఉంది. 9 2 18, 18 + 4 22 సరిపోతుంది కాబట్టి ఇది కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్. సో ఆప్షన్ సి 1250. ఇది స్క్వేర్ రూట్ కాదు, ఎందుకంటే మనకి 35² అనేది 1225. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నాట్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్ అడిగాడు. ఇది వచ్చేసరికి 99². నెక్స్ట్ క్వశ్చన్. వాట్ స్మాలెస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ of 15 and 14 so that the resulting number is a perfect square? అంటే 15² + 14²కి ఎంత యాడ్ చేయాలి ఈ సమ్కి? 15² + 14² + x ఈ స్మాలెస్ట్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు అది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 15² అంటే 225, 14² అంటే 196 + x. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 225 + 196 421 + x మనకి 441 వచ్చేసి 21 యొక్క స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి 20 యాడ్ చేయాలి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ పెర్ఫెక్ట్ స్క్వేర్? ఆప్షన్ ఏ ఈజ్ ఎ పెర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడే చేసాం 99². నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 1, ఫైండ్ ది లాస్ట్ డిజిట్ ఆఫ్ ఇట్స్ క్యూబ్. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే
దాని లాస్ట్ డిజిట్ అనేది స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 1. అంటే చూడండి 11 స్క్వేర్ అంటే 121, చివరిలో 1 వచ్చింది. అదేవిధంగా 9 స్క్వేర్ చివరిలో 1 వచ్చింది. అంటే లాస్ట్ డిజిట్ అనేది స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ 1 వచ్చింది. అలా వచ్చేటప్పుడు ఫైండ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఇట్స్ క్యూబ్. అంటే దీని యొక్క క్యూబ్ అనేది లాస్ట్ డిజిట్ ఏమొస్తుందని అడుగుతున్నాడు. 11 క్యూబ్ అంటే 1331. అంటే 1తో ఎన్నిసార్లు మల్టిపుల్ చేసినా 1 వస్తుంది. కాబట్టి చివరిలో 1 వస్తుంది. అంటే 1 అనేది ఒక ఆప్షన్. ఇంకోటి 9 ఇంటూ 9 అంటే 81 ఇంటూ 9 అంటే ఎండింగ్లో 9 వస్తుంది క్యూబ్ చేస్తే. అప్పుడు 9 అంటే ఆప్షన్ 1 ఆర్ 9, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ అండ్ ది డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 25 and 3 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. సింపుల్గా 2 నెంబర్స్ ఎక్స్ అండ్ వై అనుకుంటే సమ్ అంటే ఎక్స్ ప్లస్ వై, డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై. అప్పుడు ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫార్ములా వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. అప్పుడు 25 ఇంటూ 3 75, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ పెర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 100 and 200. అంటే 100 నుండి 200 లోపు ఉండే పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటున్నాడు. మనకి తెలిసిన పెర్ఫెక్ట్ స్క్వేర్ వీటి మధ్యలో అన్నాడు కాబట్టి 10 స్క్వేర్ తీసుకోకండి. అంటే 100 కదా, 100 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ తీసుకోకూడదు. దీని నెక్స్ట్ నెంబర్ నుండి తీసుకోవాలంటే 11 స్క్వేర్ 121, 200కి నియరెస్ట్ 196 అంటే 14 స్క్వేర్, 11 స్క్వేర్ 12 స్క్వేర్ 13 స్క్వేర్, టోటల్ వచ్చేసి మనకి 4 వస్తున్నాయి. ఆప్షన్ బి. హౌ మెనీ పెర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ దేర్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్. సో మనము వీటిని డెసిమల్లో ఇచ్చాడు, రేషనల్లో మార్చుకుంటాం. పీ/క్యూలో మార్చుకుంటే డిజిట్ తర్వాత 2 ఉంటే 2 డిజిట్స్ 2 జీరోస్, 9/2 జీరోస్. 9/100 అంటే 3/10. సో ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్, ఆప్షన్ ఏ. 81 డిజిట్ తర్వాత 1 డిజిట్ ఉంది, 1 జీరో కాబట్టి 1 నెంబర్ కాబట్టి 10. ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఎందుకంటే 9/√10 అయిపోతుంది స్క్వేర్ రూట్ చేస్తే. నెక్స్ట్ ఆప్షన్ సి పోతే 25/1000, ఎందుకంటే పాయింట్ తర్వాత 3 ఉంటే 3 జీరోస్. ఇది కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 5/√1000 అయిపోతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ 4050 becomes a perfect square when multiplying by a positive integer. Find the square root of the number. ఈ నెంబర్కి మల్టిప్లయింగ్ బై ఏ పాజిటివ్ ఇంటిజర్, ఏదైనా ఒక పాజిటివ్ ఇంటిజర్ ద్వారా మల్టిపుల్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుందని చెప్తున్నాడు. సో దీన్ని ఎలా చేయాలంటే సింపుల్గా వీటిని స్క్వేర్ చేయండి. సో దీనికి స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 125, ఇది 6400, ఇది 8100, ఇది 7225. సో ఇక్కడ మనకి 8100 దీనికి డబుల్ చేస్తే వస్తుంది 4050. 2 టైమ్స్ చేస్తే నాకు 8100. దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే 90, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పాజిటివ్ నెంబర్ ఎక్స్ అనుకుంటే ఎక్సీడ్స్ ఇట్స్ స్క్వేర్ రూట్ బై 30. ఫైండ్ ద నెంబర్. సో ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. 16 √16 ప్లస్ 30 అంటే 16 = 4 + 30, 34 కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి 36 = √36 ప్లస్ 30. 36 = 6 + 30 అంటే 36 = 36. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ when added to 1780 మేక్స్ ది సమ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 1780కి ఎంత యాడ్ చేస్తే అది మనకి పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అడుగుతున్నాడు. దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి త్రూ ఆప్షన్ పోతే 4 6 యాడ్ చేస్తే మనకి 1 6 12 1826 అంటే 1826. దీనికి స్క్వేర్ రూట్ చేయాలి.
ఇది ఒక ఆప్షన్. ఇంకోటి ఏంటంటే దీనికి నియరెస్ట్ స్క్వేర్ చూద్దాం. 1780 నియరెస్ట్ స్క్వేర్ వచ్చేసరికి 40 వచ్చేసి మనకి 1600. 45 స్క్వేర్ వచ్చేసరికి 2025. నెక్స్ట్ 41 వచ్చేసరికి 41 స్క్వేర్ 8. 1681. 42 స్క్వేర్ 16. 1764 అంటే 43 స్క్వేర్ అనమాట దీనికి నియరెస్ట్ వచ్చేసరికి. సో 43 స్క్వేర్ 43. 9 12 24 2 ఉంటుంది. 1849 అంటే 1849లో 1780 తీసుకుంటే సరిపోతుంది. 9 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. సారీ 2 9s ఉన్నాయి కదా, 14లో 8 తీస్తే 69. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి వచ్చేసరికి మీకు హోంవర్క్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఏ నెంబర్. ఓకే, ఈ హోంవర్క్ చేయండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి నెంబర్ సిస్టమ్ ఈజీ అవుద్ది. ఇది కూడా హోంవర్క్ అని. సో ఇది ఫైండ్ ద లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 4042 టు మేక్ ఇట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.